టాలీవుడ్లో షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. సినీ కార్మికులు షూటింగ్స్కు హాజరవుతున్నారు. పలు సినిమాలు ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. 20కి పైగా స్టూడియోస్లో షూటింగ్స్ కొనసాగుతున్నాయి. 18 రోజుల సమ్మెకు కార్మిక శాఖ కమిషనర్ తెరదించారు. ప్రభుత్వ జోక్యంతో నిర్మాతల ఫెడరేషన్ మధ్య వేతనాల ఒప్పందం కుదిరింది. కొన్ని యూనియన్స్లో కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. యూనియన్లోని కొన్ని కార్మిక సంఘాలు ఇంటర్నల్గా చర్చిస్తున్నాయి. ప్రభుత్వం వేసే కమిటీపైనే ఈ కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి కార్మిక భవన్లో జరిగిన అగ్రిమెంట్ల విషయంలో తాము ఎక్కువ నష్టపోతున్నామని టెక్నీషియన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, 9-9 అంటే 9-9 కాల్ షీట్స్ను తాము ఒప్పుకోమని తేల్చి చెప్పారు. అయితే తమకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న టెక్నీషియన్ యూనియన్ ప్రెసిడెంట్ కిషోర్తో మా ప్రతినిధి సతీష్ మాట్లాడారు. కోసం దాదాపు 18 రోజులు పోరాటం చేశారు. ఆ 18 రోజుల పోరాటం తర్వాత కార్మిక శాఖ భవన్లో కమిషనర్ గంగాధర్ తోటి కుదిరిన ఒప్పందంతో ఇటు నిర్మాతలు ఇటు ఫెడరేషన్ సభ్యులు కూడా ఒక ఒప్పందానికి వచ్చి ఆ సమ్మెను విరమింపజేశారు. అయితే ఈ సమ్మెలో వీళ్ళు చేసుకున్న ఒప్పందం, నిర్మాతలతోటి ఫెడరేషన్ నాయకులు చేసుకున్న ఒప్పందం వల్ల మేము టెక్నీషియన్ యూనియన్ వాళ్ళు మేము ఎక్కువగా నష్టపోతాము, దానివల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుంది, వాళ్ళు ఇచ్చిన రేషియో మాకు సరిపోదు అంటే కూడా ఈరోజు వాళ్ళ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మాతో కొంతసేపు చర్చించిన తర్వాత మా ఫెడరేషన్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పిన దాకా మాకు కూడా తెలియదు ఇట్లా అని చెప్పేసి, అంటే ఫైనల్ డెసిషన్ బేసిక్గా మమ్మల్ని కూడా అడుగుతారని అనుకున్నాము. బట్ అది ఏదైనా వాళ్ళు ఏం ఆలోచించి నిర్ణయం తీసుకున్నారో తెలీదు, ఎందుకు చెప్పారో తెలీదు. కాకపోతే ఈ రోజు వరకు మా ఫెడరేషన్ లీడర్లతో మేము ముఖాముఖి మాట్లాడలేకపోయాం, వాళ్ళు అందుబాటులో లేకపోవడం వలన. సరే ఏం జరిగినా సరే, కాకపోతే ఆ వెలువడించిన నిర్ణయాల ప్రకారం మా వర్కర్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళు మేము చెప్పాం, ఇలా జరిగిందని చెప్పేసి. అంటే మీరు 30% అడిగారు, వాళ్ళు 22.5 ఇస్తున్నారు. అంటే మరి సరిపోదు అంటే ఎట్లాగా, ఏ రేషియోలో వచ్చేస్తుంది? 30% అనేది 3 సంవత్సరాలకు రావాల్సినదే అడిగాము, కానీ ఇక్కడ 22.5% అంటున్నారు కదా, అది అన్ని యూనియన్లకి రాలేదు. కొంత లో లెవెల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 22.5% 3 years కలిపి చేసామని చెప్పేసి రిలీజ్ చేశారు. దాంట్లో కూడా ఏంటంటే డైరెక్ట్గా వేజెస్ ఇంక్రీజ్ చేయలేదు. 9 వరకు అని కాల్ షీట్ని ఎక్స్టెన్షన్ చేసేసి వర్కింగ్ అవర్స్ని పెంచేసి, ఆ పెంచడం వల్ల మనకు 50% వచ్చే దాంట్లో 50% కాదని చెప్పేసి 22.5% చేశారు. దానికి కూడా ఏదో కొంత ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కొన్ని యూనియన్లకు చెప్పారు. ప్రభుత్వానికి కానీ లేకపోతే ఈ కమిటీ చేస్తామన్నారు, వాళ్ళకు ఒక విన్నవిస్తాము, మా పరిస్థితులు మా బాధలు వాళ్ళకి తెలియపరుస్తాము, తద్వారా ఒక టైం పీరియడ్లో వాళ్ళు మా సమస్యలను పరిష్కరిస్తారనే ఆశాభావం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు యూనియన్ నాయకులు కిషోర్ కుమార్ గారు.